దాని పేరు చెప్పు. పేరు శ్రీను. జంగారెడ్డి నుంచి వచ్చి మన దగ్గర 2.5 నెలల వయసున్న పిల్లలు తీసుకున్నారు. తీసుకెళ్ళినాక జాగ్రత్తగా పెంచుకోవాలి. తీసుకున్న పిల్లలు అంత ఆరోగ్యంగా ఉన్నాయి, గొంతులా ఉన్నాయి, చలాగ్గా ఉన్నాయి. కానీ ప్లేస్ మారిన తర్వాత అవి కొంచెం భయంలోకి వెళ్తాయి. ఇప్పుడు బాక్స్లో పెట్టి తీసుకెళ్తాం, అవి టెన్షన్ పడుతుంటాయి. వెళ్ళిన తర్వాత మ్యాథ్ తినకపోవచ్చు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం వచ్చిన తర్వాత 7 నుంచి 10 రోజులు జాగ్రత్త చేసుకోవాలి. నా దగ్గర అయినా ఎవరి దగ్గర అయినా పిల్లలైనా పెద్దలైనా 2 నెలల వయసు దాటిన తర్వాత మనం కోళ్ళు కొంటే రాగానే డివార్మింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసరికి డివార్మింగ్. ఇది ఇప్పుడు వెళ్ళంగానే ఈ సిరంజ్ ఉంది కదా, ఈ సిరంజ్ ఇక్కడ తీసుకో. 2 ml సిరంజ్ తీసుకుని, ఓకేనా, 2 mlకి 2 ml వాటర్ కలుపుకో. ఇంకా ఇంత ముందు ఇంత వాటర్ కలుపుకొని ఒక్కొక్క దానికి ఎంత వేయి. అర్థమైందా? 0.5 ml వేస్తే దాని కడుపులోకి మందు ఎంత అవుతుంది? 0.25 ml వెళ్ళింది. 0.25 ml ఇలా మందు వేస్తే చుక్కలకు గొంతులు ఆరిపోవచ్చు, సరిగ్గా వెళ్ళకపోవచ్చు. అందుకని ఇంత వాటర్ తీసుకుని ఇంత మందు తీసుకుని 0.5 ml వేసుకోవాలి. ఇది వెళ్ళంగానే ఒక రోజు గ్యాప్ ఇచ్చి చేసుకో. కడుపు నిండా మేత ఉన్నప్పుడు చేసుకోవాలి. మేత ఉన్నప్పుడు చేసుకుని లోపల వామిపోతే మళ్ళీ ఎప్పుడు చేయాలి? దీన్ని 1వ తారీఖు చేసుకోవాలి. ఈ లోపల కడుపులో ఏమన్నా గుడ్లు ఏమైనా హ్యాచ్ అయినా సరే పోతాయి. సో ఇది ప్రతి నెల 1వ తారీఖు చేసుకోవాలి. ఇది 1వ తారీఖు చేసుకున్న తర్వాత 1వ తారీఖు లేదా కోడి పిల్లలు మనం బయట నుంచి లేదా కోళ్ళు ఏమన్నా 2-3 నెలల వయసు దాటి కొన్నప్పుడు, 4 రోజులు దాటి కొన్నప్పుడు చేసుకోవాలి. రాగానే మేము అది చేయలేదు కాబట్టి మేము ముందే చెప్తున్నాం. చేసిన తర్వాత మొదటి 7 రోజుల పాటు బయట నుంచి కోళ్ళు వస్తే వాటికి వాటర్లో వచ్చిన యాంటీబయాటిక్, ఫీడ్లో వచ్చేసరికి మేము వచ్చిన యాంటీబయాటిక్ ఇస్తాం. అది ఎందుకంటే కోళ్ళకి మొహం వాపులు రాకుండా, జలుబులు రాకుండా, గురకలు రాకుండా. ప్లేస్ మారగానే నీళ్లు మారుతాయి. నీళ్లు మారితే ఏంటి? జలుబులు గురకలు వస్తాయి. కాబట్టి మీకు పౌడర్లు ఇస్తాం. పౌడర్ ఓకే, ఇవన్నీ చేసుకున్నాం. ఇది వచ్చి వాటర్లో ఇవ్వాలి. ఇది వచ్చేసరికి మేతల్లో 1 గ్రాము కిలో మేతలు ఇవ్వాలి. మొత్తం దగ్గర 12 పిల్లలు ఉన్నాయి, 2 చిటికలు వేస్తే సరిపోతుంది. ఇది వచ్చేసరికి క్లోరోటెట్రాసైక్లు, టైలోమైసిన్ సంబంధించిన పౌడర్. ప్లేస్ మారడం వల్ల, కొత్త ప్లేస్ వచ్చిన వల్ల, కొత్తగా వచ్చినాయి కాబట్టి మేతలో నల్లది. ఇది వచ్చేసరికి వాటర్లో ఇవ్వాలి. అయిపోయిందా? ఇది 2వ పూట వాటర్లో ఇది ఇవ్వాలి. ఈ వీడియో చూసుకుని అర్థమైంది. అయిపోయింది. ఇలా 7 రోజుల పాటు ఇవ్వాలి. ఓకేనా? ప్లస్ ప్రతి నెల 7 రోజులు ఇచ్చుకున్నా చాలా మంచిది. ఈ 7 రోజులు అయిపోతే ఇక్కడతో 7 రోజులు కంప్లీట్ అయింది. దీని మీద ఏమన్నా లివర్ టానిక్ అంటారు, నల్లగొండ లివర్ టానిక్. నెలలో 7 రోజుల పాటు 1 లీటర్లో 1 ml చొప్పున ఇవ్వాలి. ఇది కాల్షియం టానిక్. 7 రోజుల పాటు రోజుకు ఒకసారి 7 రోజులు వరుసనే 1 ml. అంటే 1 ml అంటే తెలుసు కింద సిరంజ్ ఇచ్చా. ఈ సిరంజ్లో 1 ml 1 లీటర్ వాటర్లో 7 రోజులు ఇచ్చుకోవాలి. కోడికల్లో ఎదుగుదల, బోన్స్ అవి బాగుంటాయి. ఇది వచ్చేసరికి వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల మినరల్స్. ఇది కూడా రోజుకు ఒకసారి 7 రోజుల పాటు ఇచ్చుకోవాలి. ఇది 7 రోజులు 7 రోజులు 7 7 మొత్తం 20 రోజులు. 2 రోజులు ఏమో అవసరం లేదు. ఇవేం మందులు కాదు, ఇది మాత్రమే మందులు. యాంటీబయాటిక్ ఒకసారి వాడతాం 7 రోజుల పాటు. ఇవన్నీ కూడా కోడికి కావాల్సిన బలంగా అవడం కోసం. ఇది ప్రతి నెల 1వ తారీఖు డివార్మింగ్ చేసుకోవాలి. ప్రతి నెల 2వ తారీఖు లేదా 3వ తారీఖు లసోటా కానీ క్లోన్ 30 కానీ డ్రాప్స్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే కోళ్ళు బతుకుతాయి. కోళ్ళు చాలా సెన్సిటివ్. చిన్నపిల్లలు ప్లేస్ మారినాక నీళ్ళ మార్పు వల్ల నీరసపడచ్చు, స్ట్రెస్ వల్ల జలుబులు, కూర ఇలాంటి రాకుండా జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. మీరు తీసుకెళ్ళి ఆరోగ్యంగా అంటారు. క్వాలిటీ నచ్చలేదు అనుకో, నా తప్పైతే. తీసుకెళ్ళి బతికించుకోకపోతే, సరిగ్గా చూసుకోకపోతే ఇంత డబ్బులు పెట్టుకుంటున్నారు. తీసుకెళ్ళినాక మీ ఇంట్లో వాళ్ళ మీద, మీ ఆడవాళ్ళ మీద తను కట్టేది. 3 పూట్ల మీరే జాగ్రత్త చూసుకోవాలి. చంటి పిల్లలు అది చూసుకోవాలి. కనీసం 4 రోజులు జాగ్రత్త చేసుకుంటే తర్వాత బయటకు దయ్యబడుతాయి. సరేనా? ఇంకేమైనా డౌట్ ఉన్నా సరే మా వాళ్ళతో వాట్సాప్ చేస్తే వాళ్ళు చెప్తారు అనమాట. ఈ వీడియోని జాగ్రత్తగా చూసుకుని వాడుకో. అర్థం కార్యక్రమం ఉందా?